చూడు, నాన్న నిద్రపోయి 3 రోజులైంది. నేను బాగా నిద్రపోతాను. చిన్న శబ్దం కూడా రాకూడదు, అర్థమైందా? ఎవరైనా శబ్దం చేస్తే కర్రతో 4 బాధరా. సరే నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. మా నాన్న నిద్రపోతున్నాడు, శబ్దం చేయకు, సైలెంట్ గా ఉండు. చెప్పేది నీకే, అర్థం చేసుకోండి. సైలెంట్ గా ఉండు, మా నాన్న నిద్రపోతున్నాడు. మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? నీకెలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను, ఉంటారా? ఎందుకు నన్ను కొట్టావు? నువ్వేగా చెప్పావు ఎవరైనా శబ్దం చేస్తే ఒకే ఒకటి ఇవ్వమని. ముక్కు శబ్దం చేసింది, ఒకే ఒకటి ఇచ్చాను. నువ్వు పడుకున్నా నేను చూసుకుంటాను. చాలా తెలివైన కొడుకువి. ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను.